సో మిక్సీ అనేది ఒక 2-3 సెకండ్స్లో అయితే అయిపోయింది. ఆ మిక్సీ అవుతుండగానే దానిలో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి కొబ్బరి పాలు కోసం. సో నేనైతే వాటర్ వేసుకున్నాను. ఫైనల్గా అయితే కొబ్బరి పాలు అనేవి రెడీ అయినాయి. సో నేను ఇంకా తీసుకొచ్చి అవి పెట్టాను. సో ఇంకా పక్కనే కొబ్బరి అన్నం కోసం రెడీగా పెట్టుకోవడం కోసం నేనైతే ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో కాస్త ఆయిల్ హీట్ అయినాక దానిలో కావాల్సినవి ఏంటంటే బిర్యానీ మసాలా అండి, కరక్కాయ, లవంగం, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 యాలకులు అవన్నీ వేసి కాస్త తిప్పుతూ ఉన్నానండి. సో కొద్దిగా టీటు అంటే ఎక్కువ మాడిపోకుండా మరీ అంత ఎక్కువ ఇదవ్వకుండా కొద్దిగా అట్లా లైట్గా కలుపుకుంటున్నాను. సో అందులో ఇంకా ఒక పచ్చిమిర్చి కూడా వాడుతున్నానండి. సో పిల్లలు ఇంకున్నారు కాబట్టి ఎక్కువ కారం వాళ్ళు తినరు కాబట్టి ఒక్క పచ్చిమిర్చి అయితే వేసుకోవడం జరిగింది అందులో. సో పచ్చిమిర్చి కూడా వేసాక కాస్త అటు ఇటు అయితే తిప్పాను. సో తిప్పి అయితే పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నానండి. సో ఉల్లిపాయ కూడా వేసుకొని కాస్త దోరగా వేయించుకున్నాను. సో కాస్త అటు ఇటు తిప్పి కొందరు ఏంటంటే ఈ ఉల్లిపాయ వేసేటప్పుడే కొందరు సాల్ట్ వేసుకుంటారండి. సో నేనైతే అట్లా వేసుకోను, ఎందుకంటే కొద్దిగా సాల్ట్ అనేది ఉల్లిపాయ ముక్కలకి కాస్త పట్టిద్ది, కాస్త ఉప్పు ఎక్కువ అనిపించిద్ది అని చెప్పి నేనైతే కొన్ని తాలింపుల్లో అయితే ఉప్పు వేస్తాను, కొన్ని తాలింపులు అసలు ఉప్పు వేయను. ఇది ఎందుకంటే ఇందులో కోకోనట్ రైస్ కాబట్టి మనం రైస్ వేసి వాటర్ వేసినాక మనం సాల్ట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలి అని చెప్పి మనం సాల్ట్ వేయడం అది ఉల్లిపాయలకే కాస్త పట్టిద్దండి, మసాలాకి కాస్త ఘాట్ అనేది అనిపించింది. సో నేను మాత్రం అసలు తాలింపు వేసినప్పుడు అసలు సాల్ట్ అనేది వాడను. కొన్నిటికైతే వాడతా, కొన్నిటికైతే వాడను. సో ఉల్లిపాయలు అయితే ఇంకా నేను తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాను. సో ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత పక్కనే ఇంకా కోకోనట్ వాటి కోసం ఇంకా పక్కన మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నాను కదండి. ఇంకా దాంట్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవచ్చు కొందరు. సో కొందరు కొబ్బరి తురుము కూడా అట్లాగే డ్రై చేసుకొని వేసుకుంటారు మిక్సీ చేసుకొని. కొబ్బరి అన్నానికి కొందరు ఎక్కువ కొబ్బరి తురుమే వాడతారు. బట్ నేను మాత్రం కొద్దిగా కొబ్బరి తురుము అనేది కాస్త మిక్సీ చేసుకుంటే లైట్గా అంటే అసలు ఎట్లా వస్తుంది ఏంటి అనేది నేను కాస్త చూసి అయితే వేసుకోవడం జరిగింది. సో కొద్దిగా అంటే కొద్దిగా వేసుకున్నాను కొబ్బరి తురుము అనేది. సో కొబ్బరి తురుము వేసేసుకొని ఇంకా మూత తీసుకుంటున్నాను అండి. మూత తీసుకొని ఇంకా ఉన్నది కూడా వేసుకుంటున్నాను. సో మిక్సీ జార్లో ఉన్నదే కొద్దిగా ఉంది. సో మొత్తం అంతా చాలా వరకు పేస్ట్ చేసుకొని నేను ఒక వడగిలతో వడకొట్టుకొని కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకున్నానండి. అది కాస్త ఇంకా కొబ్బరి కొద్దిగా వేసాను కాబట్టి ఇంకా మొత్తం తిప్పుతా వస్తున్నాను. సో కొద్దిగా అటు ఇటుగా తిప్పేస్తే ఇంకా అడుగునంతా ఉండిపోకుండా మొత్తం కలిసి కాస్త ఆయిల్గా ఉండిద్దని చెప్పి ఒకసారి కలుపుతున్నానండి. ఒకసారి కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటే సరిపోయిద్దని చెప్పి ఇంకా నేను కలుపుకుంటున్నాను. సో ఆనియన్స్ వేగినాయి, మసాలాలు కాస్త వేడెక్కినాయి కాబట్టి కాస్త పచ్చి కొబ్బరి కూడా వేయడం జరిగిందండి కొద్దిగా. సో ఇంకా అది అవుతుంది. సో మూత పెట్టేసుకున్నాను. సో మూత పెట్టేసుకున్నాక దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కన తురుముకొని పెట్టుకున్నానండి. కొద్దిగా అంటే కొద్దిగాని, సో మరీ అంత ఎక్కువ వేసుకోలేదు, 1 స్పూన్ అనమాట. అల్లం వెల్లుల్లి పచ్చిదే వేసుకున్నానండి, పేస్ట్ అనేది కాదు. నేను అప్పుడే ఇంకా ఫ్రెష్గా చేసుకునేది, జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా వేసుకున్నాను. వెల్లుల్లి అల్లం అయితే వేసుకున్నాను. వేసి అయితే ఇంకా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి. సో ఒకసారి కలిపేసుకుంటే అడిగి ఇంకా ఏమీ లేకుండా నేనైతే ఆయిల్ పెద్దగా వాడను. నేను ఎందుకు వాడేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి నేను చాలా తక్కువగానే వాడతాను. అది ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. సో లైట్గానే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను కాబట్టి సో ఇంకా ఇందులోనే అయిపోయింది. కొందరు అడుగుతూ ఉంటారు, అప్పటి నుంచి కలుపుతానే ఉన్నావు, అసలు ఆయిల్ కూడా వేసుకుంటున్నావా లేదని. సో నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసుకొని కలుపుకుంటున్నానండి. సో ఇంకంతే, వంట మొత్తానికి అంతేని, నేను పెద్దగా ఆయిల్ అయితే వాడను. సో మొత్తం అయితే ఇంకా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను. చూసారా లేదా అసలు నేనైతే మాడనివ్వలేదు, కొద్దిగా అలాగా స్లైడ్స్గా అయితే కట్ చేసుకొని వేసుకొని ఇంకా పెద్దగా మాడనివ్వకుండా చాలా లో స్లిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. సో ఇంకా కలుపుతూ వస్తున్నానండి. సో ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకోవటమని. సో కొందరు ఇంకా ఈ కోకోనట్ రైస్కి కొందరు టమాటాలు వేసుకుంటారు, కొందరు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు డైరెక్ట్గా కట్ చేసుకొని. నేను మాత్రం కొబ్బరి పాలతో మాత్రమే చేస్తున్నాను ఈ కోకోనట్ రైస్ అనేది. సో నేను ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను. సో కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా 2 సెకండ్స్ అట్లా మూత పెట్టేసుకున్నాను కాస్త దగ్గరికి వచ్చేసేదాకా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు నేనైతే కాస్త మూత పెట్టుకున్నానండి. సో ఇంకా అది మూత తీసేసుకొని ఇంకా పక్కనే వాటిలో ఇంకా రైస్ వేద్దామని చెప్పి ఇంకా రైస్ పొద్దున నానబెట్టుకున్న రైసు అందులో వాటర్ అంతా పక్కన వేసేసుకొని నేను ఇంకైతే రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇంకా రైస్ ఇంకా తీసేసుకొని అందులో వేసుకోవడమేనండి.
సో అందులో కాస్త వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ అంతా ఉంచుకోవాలి. సో వాటర్తో పాటు ఎవరు వేసుకోరు కాబట్టి సో ఇంకా వాటర్ అంతా నేను తీసేసుకొని సో నేను పొద్దున్న నానబెట్టాను కాబట్టి ఆ రైస్ అనేది అందులో వేస్తున్నాను. సో 3 గ్లాసుల రైస్ కాబట్టి నేను ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకా తాలింపు ఏమైనా మాడిందేమో అని ఒకసారి కలుపుకుంటున్నాను. సో అసలు ఏమీ కూడా మాడలేదు. సో ఎట్లా ఉండేది అట్లా అని సో నేను ఇంకా 3 గ్లాసుల రైస్ అనేది అందులో వేస్తున్నానండి. సో 3 గ్లాసుల రైస్కి వచ్చేసి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. సో గ్లాస్కి వచ్చేసి 2 గ్లాస్ వాటర్ కాబట్టి సో నాకు అట్లాగా 6 గ్లాసు కోకోనట్ పాలు అనేవి ఉన్నాయండి. సో నేనైతే ఆ కోకోనట్ పాలు మాత్రమే వేశాను. లాస్ట్లో మనకు వాటరు చాలదు అనుకునేటప్పుడు మాత్రం 1 గ్లాస్ వాటర్ అనేది వాడుకోవచ్చు. నేనైతే మాత్రంగా 6 గ్లాసులు కొబ్బరి పాలు అనేది వాడాను అందులో. మొత్తం అయితే ఇంకా రైస్ వేసేసుకుంటున్నాను. సో నేనైతే 3 గ్లాసుల రైస్ నానబెట్టానండి. ఫస్ట్ టైం చేయడం ఇది కూడా. సో సండే స్పెషల్ ఏం చేయాలని చెప్పి ఆలోచించి నేనైతే కొబ్బరి అన్నం చేద్దామని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. అది కూడా మొన్న శ్రావణ శుక్రవారం చేస్తాను. ఇంకా దేవుడు కొబ్బరికాయ కోసం ఉంది కాబట్టి ఏదైనా స్వీట్ చేసుకొని మనం తినాలి, పొంగల్ పెట్టుకోవాలి కాబట్టి నాకైతే సండే స్పెషల్గా అనిపించింది కోకోనట్ రైస్ చేద్దామని. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని. సో నేనైతే ఇంకా అన్నం కూడా కోకోనట్ రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. సో ఇంకా బియ్యం కూడా వేసేసుకున్నాను. సో ఇంకా బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నానండి. ఇందులో అట్లాంటి కారం ఉప్పు అట్లాంటివి ఏమి వేయాల్సిన పని లేదండి. సో లైట్గా మనం దించేటప్పుడు కాస్త ఉప్పు ఉందా లేదా అని చూసుకుంటే సరిపోయింది. కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోయింది. మనం వేసుకునే రైస్ బట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోయిందండి. అందులో ఏమి మసాలాలు వాడాల్సిన అవసరం అయితే ఉండదు. సో కొబ్బరి అన్నం కాబట్టి ఆ కొబ్బరి పాలు ద్వారా టేస్ట్ అనేది వచ్చింది. సో నేను ఇంకా మొత్తం ఒకసారి పాలన్నీ వేసాను కాబట్టి మొత్తం రైస్ అంతా పట్టేటట్టు ఫుల్గా మొత్తం కలుపుతున్నానండి. సో కలిపేసుకుంటున్నాను. ఇంకా అడుగు అసలు ఏమి మాడకుండా కాస్త లిక్విడ్ లాగా ఉండేటట్టు మొత్తం కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుంటున్నానండి. సో కొబ్బరి పాలు అనేవి ఇంకా వేసాను కాబట్టి ఇంకా నేనైతే కలిపేసుకుంటున్నాను. సో కొందరు టమాటాలు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటారు. సో టమాటాలు వేస్తే ఏంటంటే కాస్త పులుపు అనేది వచ్చింది. సో కోకోనట్ రైస్ తినే ఫీలింగ్ అయితే ఉండదు. సో నేను అందుకని టమాటాలు అసలు వాడకూడదు కూడా. అదేదో ఎగ్ బిర్యానీకి వాటికి వీటికి వాడినా ఒక ఇది, కానీ కోకోనట్ రైస్కి ఓన్లీ కోకోనట్ పాలు మాత్రం వాడితేనే దాని టేస్ట్ అనేది వచ్చింది. కొందరు పచ్చితురుము కూడా వాడుకుంటారు. సో పచ్చితురుము కూడా వాడుకోవచ్చు. సో నేను నా వరకు కొబ్బరి పాలతో మాత్రమే చేశాను. సో పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి సో ఇంకా రైస్ మొత్తం కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏంటి ఎంతసేపు కలుపుతున్నారని అనుకోవచ్చు. సో ఇంకా రైస్ విరగకుండా కొద్దిగా ఆయిల్ అంతా దానికి పట్టి మసాలాలు దానికి పట్టేటట్టు నేను కొద్దిగా బాగా కలుపుకుంటున్నాను. సో కలిపేసుకొని ఇంకా నేను పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కాబట్టి అది 1 గ్లాస్కి వచ్చేసి నేను అదే గ్లాసులో బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. అట్లాగా ఆ 1 గ్లాసులో 3 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నాను. ఎందుకంటే నేను మా వారు మాకిద్దరు పిల్లలు కాబట్టి మేము 3 గ్లాసుల రైస్ అనేది పెట్టుకుంటామండి. సో ఇంకా పక్కన కొబ్బరి పాలు అయితే నేను తీసుకున్నాను కాబట్టి సో ఇంకా అదే గ్లాస్ కొలతో కాబట్టి నేను కొబ్బరి పాలు అనేవి తీసుకున్నాను. సో మన కొబ్బరి పాలు ఎక్కువ కావాలంటే మిక్సీ చేసినప్పుడే కొబ్బరి తురుమంతా బాగా మనకు కావాల్సినంత తినగా రావాలి అనుకుంటే మిక్సీలోనే ఎక్కువ వాటర్ అనేది వేసుకోవచ్చండి. సో వేసుకొని దానిలో ఉన్నంత మొత్తం వాటర్ అంతా మనం లాగేసుకోవచ్చు. సో మనకు అవసరమైనంత వరకు కొబ్బరికాయ మొత్తం ఇచ్చేసుకోవచ్చు. సో నేనేంటంటే ఒక కొబ్బరికాయకి ఎంతవరకు కావాల్సిందో అంతవరకు మాత్రమే నేను తీసుకున్నాను. అదే గ్లాస్లో అన్నిసార్లు నేను వాటర్ వేసుకొని అయితే నేను చేసుకున్నానండి. సో నాకు కరెక్ట్గా 6 గ్లాసులు కరెక్ట్ కొబ్బరి పాలు వచ్చినాయి. 1 గ్లాసు ఇంకా నేను నార్మల్ వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి. సో మొత్తానికి కోకోనట్ రైస్కి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. సో అందులో కొద్దిగా మనము పంచదార కొద్దిగా మనము సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అంటే కొందరు గడ్డఉప్పు వేసుకుంటారు, కొందరు సాల్ట్ వేసుకుంటారు. నేనైతే గడ్డఉప్పు చాలా వరకు ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకంటే గడ్డఉప్పు తింటే కాస్త మంచిదని. సాల్ట్ ఏంటనేది నాకు ఎన్నిసార్లు వేసినా కూడా టేస్ట్ అనేది నాకు తెలియదు. ఉప్పు తక్కువైందా ఎక్కువైంది అనేది నాకు పెద్దగా ఐడియా ఉండదు. సో నేనైతే చాలా వరకు సాల్ట్కే ఎక్కువ, ఉప్పుకే ప్రిఫరెన్స్ ఇస్తానండి. సో కొద్దిగా మనకి వాటర్ చాలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. అంటే మన రైస్ నాణ్యతను బట్టి పర్వాలేదు, నాణ్యత తొందరగా ఉడికిపోతాయి. ఇంకా 6 గ్లాసు వాటర్ సరిపోదే అనుకుంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను అట్లా 1 గ్లాస్ చాలదని చెప్పి 1 గ్లాస్ అయితే నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. సో మళ్ళీ రైస్ మధ్యలో ఉడకపోయినా ఇబ్బంది అని చెప్పి సో కొద్దిగా సాల్ట్ అనేది నేను వేసుకుంటానండి, గడ్డఉప్పు. సో గడ్డఉప్పు దానికి తగ్గట్టుగా 3 గ్లాసుల రైస్ కాబట్టి దానికి తగ్గట్టుగా నేను వాడుకుంటున్నాను.
సో ఇంకా అది అయిపోతుంది. ఇంకా దాంట్లో కొందరు కొత్తిమీర వేసుకుంటారండి. నేను ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను. కొందరు దాంట్లో షైనింగ్ కోసం కొందరు కొత్తిమీర వేసుకుంటారు, కొందరు కరివేపాకు వేసుకుంటారు. సో నేను అట్లా కాకుండా కొద్దిగా ఇంట్లో కొద్దిగా పుదీనా ఉంటే, బిర్యానీ మసాలాతో వచ్చిన పుదీనా కొద్దిగా ఉంటే లైట్గా పుదీనా అనేది నేను అందులో యాడ్ చేసుకున్నానండి. సో పుదీనా లేని వాళ్ళు ఓకే, సో ఉన్న వాళ్ళైతే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా కూడా అందులో వాడుకోవచ్చు అండి. సో నా వరకు అయితే నేనైతే పుదీనా వాడుకుంటున్నాను. సో ఇంట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి. సో కోకోనట్ రైస్ అయితే చాలా సింపుల్గా ఈజీగానే చేసుకోవచ్చండి. మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ కొబ్బరికాయ ఉంటే చాలు. కొబ్బరికాయ కాస్త బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. నార్మల్ రైస్ లాగా అవి కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా కొద్దిగా పుదీనా అయితే వేసుకుంటున్నానండి. సో కొద్దిగా పుదీనా పొడి వేసుకున్నాను. వేసుకొని దానికి కాస్త టేస్టీ కోసము కొద్దిగా గరం మసాలా అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో గరం మసాలా కొద్దిగా అంటే కొద్దిగా, మరీ ఎక్కువగా కారం అయితే కూడా పిల్లలు తినరు కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. సో ఒకసారి వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక 10 నిమిషాలు గట్టిగా అంటే ఎందుకంటే 1 గంట బియ్యం నానే కాబట్టి ఒక పావు గంటలో అయితే కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కోకోనట్ రైస్కి టచింగ్ ఏంటి అంటే మటన్ కర్రీ అయితే చేసుకున్నాను. సో మటన్ కర్రీ కోకోనట్ రైస్ టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే మటన్ కర్రీ కోకోనట్ రైస్కి దానిలోకి టచింగ్ మాత్రం మటన్ కర్రీ అనేది చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దానిలో టచింగ్ అయితే మటన్ కర్రీ చేసుకున్నాను.